హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను తోటకూర ఫ్రై చేస్తున్నాను. గతంలో ఒకసారి చేశాను, కానీ ఇంకా కొంచెం క్లియర్గా అడిగారు కొంతమంది, దానికోసమని నేను మళ్ళీ ఈరోజు చేస్తున్నాను. తోటకూర టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చి బాగా కడిగి చిన్న చిన్నగా ముక్కలు చేసి పెట్టాను. బాగా తరిగి పెట్టాను అన్నమాట, చిన్నగా తరిగి పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ తోటకూర 4 కట్టలకి సరిపడినంత తోటకూర అన్నమాట. ఇది నేను టెర్రస్ మీద నుంచి తీసుకొచ్చాను. ఒక చిన్న గరిటెతో 2 గరిటెలు ఆయిల్ వేసుకుందాం. అది కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట. దానిలో ఆ తోటకూరకి సరిపడా. మీరు ఆయిల్ అనేది మీ ఇష్టం, మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 2 గరిటెలు వేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఆయిల్ తక్కువ తింటారు కదా. నేనైతే మీడియంగా దేనికి ఎంత అవసరమని నాకు అనిపిస్తే అంత ఆయిల్ వేస్తూ ఉంటాను అన్నమాట. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, తర్వాత ఏమో మినపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. ఫస్ట్ మనం ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఆయిల్ కాగేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం అన్నమాట. ఎండుమిర్చిని చూడండి, చిన్నగా కట్ చేసి పెడుతున్నాను. తుంచడం కంటే కూడా ఇలా సిజర్స్తో కట్ చేసుకోవడం ఈజీగా ఉంటుందని సిజర్తో కట్ చేస్తున్నాను అన్నమాట. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల అది మనం మిగతా పోపులన్నీ వేగేలోపు చక్కగా క్రిస్పీగా తయారవుతుంది అన్నమాట. అందుకని ఫస్ట్ కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసిన తర్వాత మనం పోపులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు ఈ 3 తీసుకున్నాను. ఆ 3 వేసేసాను. తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి కూడా అంటే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. తోటకూర ఫ్రైకి కంపల్సరీ ఎండుమిర్చి ఎక్కువ అవసరం అవుతాయి. కారం అయితే చిటికెడు వేస్తాం తప్ప ఏదో వేసామన్నట్టు. ఎండుమిర్చి అయితే ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో వేగుతుంది కదా, మనం తినేటప్పుడు కూడా చక్కగా ఒక్కొక్క ఎండుమిర్చి ముక్క తీసి తినడం వల్ల కూడా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్లో పసుపు వేస్తున్నాను చూడండి. ఆయిల్లో పసుపు వేయడం వల్ల ఉపయోగం ఏంటంటే కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. అది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు తోటకూర వేసేస్తున్నాను. ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయినాయి కాబట్టి తోటకూర కడిగి కట్ చేసి పెట్టుకున్నది వేసేస్తున్నాను. కడిగిన తర్వాత ఆకులో కొంచెం అదే వాటర్ ఉంటుంది కదా, దాంతో కలిపి వేసేస్తున్నాను అన్నమాట. దీన్ని కొంచెం బాగా కలిపేసి పోపు అంతా ఆకుకి పట్టేలాగా కలిపి తర్వాత మనం కొంచెం దానిలో ఉప్పు వేద్దాం. ఆకుకూర ఉండేటప్పుడు ఉప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులోంచి వాటర్ బయటకు వచ్చి అదే వాటర్తో కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయ తీసుకుని దానిలోంచి ఒక 5-6 రెమ్మలు తీసి క్రష్ చేసి ఈ ఉడుకుతున్న తోటకూరలో వేస్తానన్నమాట. ఇదే ఇంపార్టెంట్. ఈ తోటకూర ఫ్రైకి ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే ఇదే అన్నమాట. వెల్లుల్లిపాయలు ఎక్కువ క్రష్ చేసి వేసుకోవాలి. క్రష్ చేశాను అంటే పొట్టు తీయలేదు, ఎలా ఉన్న వాటిని అలాగే క్రష్ చేసి తోటకూరలో వేసేస్తున్నాను. చూడండి, ఉడుకుతున్న తోటకూరలో వేస్తున్నాను. మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం కారం కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి మనం చిటికెడంత వేస్తే సరిపోద్ది. చూడండి, ఎంత వేసేసి
మనం ఆకుకూర కదా, మనం వాటర్ వేయాల్సిన అవసరం లేకుండానే ఎంత వాటర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఈ వాటర్తోనే మళ్ళీ కుక్ అవుతుంది అన్నమాట. వెల్లుల్లిపాయ వేస్తాం కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఇలా ఆ మాత్రం వేయాలి. అంటే చిలకరించినట్టు అన్నమాట, నీళ్ళు చిలకరించినట్టు వేయాలి. వేసి ఇంకా మూత పెట్టేసి డైరెక్ట్గా బాగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. అది పూర్తిగా ఉడికిన తర్వాత చూపిస్తాను. చూడండి, అంతవరకు ఎగిరిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆపేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే చక్కగా మగ్గిపోయి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా? మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి. బాయ్. చూడండి, ఫస్ట్ ఈ చిన్న అదే డబ్బాలో వేసాను, మునగ కొమ్మ నాటాను. అదేమైందంటే వేర్లు వచ్చి చక్కగా బాగానే పెరుగుతుంది. సరే అని అది ఇంత చిన్న దాంట్లో ఎందుకని దీన్ని హోల్స్ ఉంటాయి కదా, అందుకని ఈ పెద్ద డబ్బాలో వేసాను అన్నమాట. వేస్తే చూడండి, ఇది కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు పూలే ఉన్నాయి కదా. ఈరోజు చూడండి, క్లోజ్లో చూపిస్తాను. కాయలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఈ గుత్తికి 2 ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక కాయ. తర్వాత ఈ పైన చూడండి, ఇక్కడ 2 ఇలా వస్తే ఇది ఇక్కడ ఒక కాయ ఉంది, కనిపిస్తుంది కదా. చిన్న బేబీ ములక్కాయలు అన్నమాట. ఇలా పైన ఒకటి చూడండి. ఇలాగ ఇంచుమించు ఒక 7 ఉన్నాయి కాయలు. ఎన్ని నిలబడతాయో చూద్దాం. చూసారు కదా, టబ్ ఎంత ఉంది, చెట్టు ఎంత ఉంది, చెట్టు ఇంతే ఉంది. ఇది పైకి ఎదుగుతుంటే ఇక్కడ కట్ చేశాను కూడా, ప్రూన్ చేశాను. అంటే చెట్టుని ఎదగనివ్వకుండా ఉంటే చక్కగా మనకి ఇలాగా పూత కాపు వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే చెట్టుని బాగా పెద్దగా అయితే ఎక్కువ కాయలు వస్తాయని అలా పెంచేస్తూ ఉంటారు, కానీ అది కరెక్ట్ కాదనమాట. చూసారు కదా, చిన్న ఒక 7 కాయలు ఉన్నాయి. చూద్దాం ఎన్ని మిగులుతాయి ఏంటో. ఇవి ఎదిగేటప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను. దానిలోనే ఈ డబ్బాలో పక్కన మళ్ళీ టమాటా వేసాను, ఒక టమాటా చెట్టు వేసాను అనమాట. పక్కన తోటకూర కూడా మొలిచిపోతుంది, తీసేస్తాను. ఇది తోటకూర ఎక్కడైనా పెరిగితే ఉంచకూడదండి, ఎందుకంటే ఆ మొక్కకి అసలైన మొక్కకి బలం వెళ్ళనివ్వదు, ఇదే బాగా లాగేస్తుంది. అందుకని మనం తప్పనిసరిగా ఏ మొక్క అయితే వేసామో ఆ కుండీలో వేరే మొక్కలు లేకుండా చూసుకుంటే బెటర్. చూసారు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ గుత్తి దగ్గర మొత్తం 4 ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, ఇవన్నీ బేబీ కాయలు కదా. తర్వాత ఇది ఇక్కడ కూడా ఉన్నాయండి, నేను చూడలేదు. అది చాలా హ్యాపీగా ఉంది, మీరు కూడా సంతోషపడతారనుకుంటున్నాను. ఈ చిన్న చెట్టుకి ఒక 7-8 కాయలు ఉన్నాయి. కోసేగా మిగతా ఇంకొక 2 ఉన్నాయి. ఈ 2 పూర్తిగా తయారయ్యాక హార్వెస్ట్ చేద్దాం. ఈ బాటిల్స్, కట్ చేసిన బాటిల్స్లో నేను బోగన్విలియా మొక్కలు ఉంటాయి కదా, అవి కొమ్మలు తీసుకొచ్చాను. నా దగ్గర ఆరెంజ్ ఒక్కటే ఉంది కదా, అందుకని పింకు, వైటు, తర్వాత డార్క్ రెడ్
మూడు తీసుకొచ్చి ఇలాగ వేసాను, బతికిపోయినాయి ఇవి. ఇంకా చిగురు రావడమే లేట్ అనమాట. ఇలాగ మనం ఎంత సమ్మర్ అయినా నీడను పెట్టుకుని చక్కగా ఇలాగ డైలీ వాటరింగ్ ఇస్తూ ఉంటే మొక్కలు ఏది కూడా చనిపోయే ప్రసక్తే ఉండదు.